హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెక్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగు 9th లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 9th లెసన్ పేరు ఏ కులం. ఇది రాసింది చెరబండరాజు. ప్రీవియస్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఒకరు మాత్రమే సమాధానం చెప్పారు. చెరబండరాజు అసలు పేరేమిటి అని చెప్పి వీడియో ఎండ్ చేశాను. చెరబండరాజు అసలు పేరేమిటి? బద్దం భాస్కర్. ఓకేనా. మళ్ళీ ప్రీవియస్ వీడియోలో గిల్లిదండ ఆటకు మరో పేరేంటి తెలుసుకున్నాం. గిల్లిదండ ఆటను ఇంకో పేరేంటి? చిర్రగొన్నె అని కూడా అంటారు. స్వదేశీ క్రికెట్ అని ఏ ఆటను అంటారు? స్వదేశీ క్రికెట్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్వదేశీ క్రికెట్ అని ఈ గిల్లిదండ ఆటనే అంటారు. ఎందుకంటే క్రికెట్ ఏమో బ్యాట్ బాల్తో ఆడతాం, ఈ గిల్లిదండ ఆటనేమో ఒక స్టిక్ ఉన్న చిన్న పుల్లతో ఆడతాం. అందుకే దీన్ని స్వదేశీ క్రికెట్ అని అంటారు. ఇంకొకటి పాచికల ఆటకు మరో పేరేంటి? అక్షకీడ. మళ్ళీ వాక్యాన చక్రవర్తి అని ఎవరిని అంటారు? మల్లినాథసూరి. మళ్ళీ కవి శకమనిగా పేరొందిన కవి ఎవరు? అచ్చి వెంకటాచార్యులు. ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఏ కులం? కవి చెరబండరాజు. ఇది ఏ ప్రక్రియ అంటే గేయ ప్రక్రియకు చెందింది. ఇది మాత్ర ఛందస్సులో ఉంటుంది, రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ లెసన్. ఓకేనా. గేయ ప్రక్రియ. ప్రస్తుత పాఠ్యభాగం చెరబండరాజు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుటిలో ఉంది. ఈ గేయం కవితా సంపుటి ఏంటంటే జన్మ హక్కు. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్. ఇది లాస్ట్ ఇయర్ టెట్లో వచ్చిందండి, ప్రీవియస్ బిట్. అందుకే నేను ఎస్టర్డే ఈ క్వశ్చన్ అడిగాను. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం, అతని గ్రామం ఏంటిది? మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. ఇతను ఎప్పుడంటే 1965 దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశారు. ఇది ఇంపార్టెంటే కాదు, ఇవి రెండు ఇంపార్టెంట్ అండి. గమ్యం, ముట్టడి, పల్లవి. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు ఇతను. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కర స్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు. అంటే తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు అంటే మంచిగా మాట్లాడడానికి, మంచి పదాలు వ్యక్తం చేయడానికి, ధిక్కర స్వరాన్ని అంటే గంభీరంగా మాట్లాడడానికి ప్రతినిధి మన చెరబండరాజు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే అతను అసలు పేరు అండ్ అతని కవితా సంకలనాలు, అతని పాటల సంకలనం వెరీ వెరీ ఇంపార్టెంట్. లెసన్లోకి వెళ్తే గేయాలండి. గేయం నుండి ఇంపార్టెంట్ పదజాల వినియోగం. ఫస్ట్ క్వశ్చన్, మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది. మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఇక్కడ ఆరోగ్యం క్షీణించింది. క్షీణించింది అంటే అర్థం ఏంటి? నశించింది. నశించింది. నెక్స్ట్, నేను మా బడి దగ్గర కమ్మరి కొలిమిని చూశాను. నేను మా బడి దగ్గర కమ్మరి కొలిమిని. కొలిమి అంటే ఏంటిది? కొలిమి అంటే కమ్మరి వారు ఇనుమును కాల్చే స్థలం. కమ్మరి వారు ఇనుమును కాల్చే స్థలం. నెక్స్ట్, పొలంలోని కొండ్రలు చక్కని గీత వలె ఉన్నాయి. కొండ్రలు అంటే దున్నిన సాలు, గీతలు అంటే వరుసలు. ముందు కొండ్రలు. కొండ్రలు అంటే దున్నిన సాలు, గీతలు అంటే వలసలు, వరుస. మా వీధిలోని కుక్కకు తిండి లేక డొక్కలు ఎండిపోయినాయి. డొక్క అంటే కడుపు. డొక్క అంటే కడుపు. మా పిల్లలు కబుర్లలో పడిపోయారు. కబుర్లు అంటే ముచ్చట్లు. నెక్స్ట్, మన దేశంలో కూడు లేని వారు ఉండరాదు. కూడు అంటే అన్నం, బువ్వ అని అంటారు, అన్నం. ఇక్కడ మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించిందంటే ఆరోగ్యం నశించింది, కనిపించకుండా పోవడం అంటే తరిగిపోయింది, తగ్గిపోయింది అన్న మీనింగ్ కిందికి వస్తుంది. కొలిమి అంటే కమ్మరి వాళ్ళు ఇనుమును కాల్చే స్థలం. కొండ్రలు గీతల వల్ల అంటే దున్నిన సాలు, వరుస. డొక్క అంటే కడుపు. కబుర్లు అంటే ముచ్చట్లు. కూడు అంటే అన్నం. నెక్స్ట్, ఇక్కడ సొంత వాక్యాలు మనకు వద్దు. ప్రకృతి వికృతులు ఇందులో ఐడెంటిఫై చేద్దాం. పిల్లవాడు పశువుకు మేత వేశాడు. తరువాత కుడితిని తెచ్చి పసరం దగ్గర పెట్టాడు. ఇక్కడ చూడు, పశువు, పసరం. ప్రకృతి వికృతి.
జాతరలో రథం తిప్పుతారట, ఆ అరథం అందంగా ఉందట. ఇక్కడ చూడండి, రథం అరథం, ఇది ఇంపార్టెంట్ అండి. రథం అరథం, ప్రకృతి వికృతి ఉంది. నెక్స్ట్ బిట్, క్రింది పదాలను విడదీయండి, సందుల పేర్లు రాయండి. ఎవరితడు, ఎవరు, ఊ ప్లస్ ఇతడు, ఎవరితడు, ఇదేం సంధి? ఉత్వ సంధి. డొక్కలండి, డొక్కలు, డొక్కలు అంటే ఏమొచ్చే సౌండ్? ఊ. డొక్కలు ప్లస్ ఎండి, డొక్కలెండి, ఉత్వ సంధి. పుట్టలల్లి, బుట్టలల్లి, బుట్టలు, బుట్టలు అంటే మళ్ళీ ఏమొచ్చే? ఊ. బుట్టలు, ఊ. అల్లి, బుట్టలల్లి, ఉత్వ సంధి. గుడ్డలుతికి, గుడ్డలు ప్లస్ ఉతికి, గుడ్డలు ప్లస్ ఉతికి, గుడ్డలు ఉతికి, ఉత్వ సంధి. రాముడెప్పుడు, రాముడు ప్లస్ ఎప్పుడు, రాముడు, ఊ వచ్చింది కదా, ఉత్వ సంధి. రాముడు ప్లస్ ఎప్పుడు, రాముడెప్పుడు, ఉత్వ సంధి. నెక్స్ట్, కింది పదాలను కలపండి, సందుల పేర్లు రాయండి. వెలుగును ప్లస్ ఇచ్చెను, వెలుగునిచ్చెను, వెలుగును, ఊ ప్లస్ ఇచ్చెను, వెలుగునిచ్చెను, ఉత్వ సంధి. కులాలు ప్లస్ అని, కులాలని, కులాలని, కులాలు ప్లస్ అని, కులాలని, కులాలు, ఇక్కడ ఊ వచ్చింది ప్లస్ ఆ, ఉత్వ సంధి. కూటికి ప్లస్ ఇంత, కూటికి ఈ, ఇంత, కూటికింత, కూటికింత, ఏంటి ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి ఇత్వ సంధి. కొండ్రలు ప్లస్ ఏసి, కొండ్రలేసి, కొండ్రలు, ఊ, కొండ్రలేసి, కొండ్రలేసి, ఏంటి ఉత్వ సంధి. కబుర్లు, కబుర్లు, ఊ, కబుర్లు ప్లస్ అని, కబుర్లని, కబుర్లని, ఉత్వ సంధి. అంది ప్లస్ ఇచ్చు, అంది ఈ, అంది ప్లస్ ఇచ్చు, అందిచ్చు, అందించు, ఉత్వ సంధి. అంది ఈ, అంది ఈ ప్లస్ ఇచ్చు, అందిచ్చు, ఇత్వ సంధి. నెక్స్ట్, క్రింది పట్టిక ఆధారంగా సరైన ప్రత్యయాలతో తోటి ఖాళీలని పూరించండి. ఇక్కడ చూడు, అనగనగా ఒక రాజు. క్రింది పట్టిక ఆధారంగా సరైన ప్రత్యయాలతోటి ఖాళీలను పూరించండి. అనగనగా ఒక రాజ్యము, రాజ్యము, ఆ రాజ్యంతో ప్రజలకు కులాలు మతాలు లేవు. ఆ రాజ్యంలో ప్రజలకు కులాలు మతాలు లేవు. వారంతా ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటారు. వారికి మంచివారు ప్రపంచం కంటే ఎవరూ లేరు. వారికంటే మంచివారు ప్రపంచంలో ఎవరూ లేరు. అన్నదానంతో పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు చేత అన్నదానం చేయబడింది. కానీ ఆ అన్నదానానికి ఎవరు కారణం? ఆ ఊరి ప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటున్నారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. ఓ ప్రజలారా, మీరంతా ధన్యులు, మీ వలన నా జయజయలు అన్నాడు. ఇక్కడ ఏదొచ్చింది? కూర్చు, మీకు నా జయజయలు అన్నాడు రాజు. నెక్స్ట్, సీత ఇష్టాలు లెసన్. సీత ఇష్టాల నుండి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ బిట్ ఏమొచ్చిందంటే, సీత ఇష్టాలు అనే పాఠం ఏ ప్రక్రియది అని వచ్చింది. చూద్దాం. ఏ ప్రక్రియ? బుర్రకథ ప్రక్రియకు చెందినది. ఈ పాఠం యొక్క ఉద్దేశం, ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే గాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే స్త్రీ విద్య గురించి ఈ పాఠం యొక్క ఉద్దేశం. అట్లే జానపద కళారూపాల పట్ల అభిరుచి పెంచుకొని ఆదరించాలని, బుర్రకథ వంటి కళారూపాల వలన ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. సీత ఇష్టాలు అనే పాట ఇతివృత్తం ఏంటంటే బాలిక విద్య, ప్రక్రియ బుర్రకథ. ఇది ఇంపార్టెంట్.
పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం బుర్రకథ ప్రక్రియకు చెందింది. జానపద కళ రూపంలో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు ఉంటారు. ఇద్దరు వంత పాడేవాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులు రంజింపజేస్తారు. బుర్రకథలో ముగ్గురు ఉంటారండి. ఒకరు కథకుడు, ఇద్దరు వంత పాడేవాళ్ళు. ఈ విధంగా ఇది ఇంపార్టెంట్. ఒక ఇతను కథకుడు, ఈయన కథకుడు, ఇద్దరు వంత పాడేవాళ్ళు ఉంటారు బుర్రకథలో. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పారు బుర్రకథ పితామహుడు ఎవరు? బుర్రకథ పితామహుడు షేక్ నాజర్. ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందండి. ఈ పాఠం బుర్రకథ ప్రక్రియకి చెందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లెసన్లోకి వెళ్తే లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏం లేవు. ఇక్కడ మనము పదజాల వినియోగం తెలుసుకుందాము. క్రింది వాక్యాలు చదవండి, ఎవరెవరు ఏమన్నారో తెలుసుకోండి. మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే అధికారిని ఏమంటారు? భావ కవిత్వానికి పేరెన్నికగన్న కవి ఎవరంటే రాయపోలు సుబ్బారావు. ఇతను గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావల్లి, జడకుచ్చులు, వనమాల ఇవి అతని కావ్యాలు, రచనలు. ఏంటి మళ్ళీ చెప్తాం. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యలోకం, మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. ఇవి రెండేంటి లక్షణ గ్రంథాలు. ఏంటి రమ్యలోకం, మాధురి దర్శనం. ఇవి రచనలు కాదు, కావ్యాలు కాదు, లక్షణ గ్రంథాలు. ఇవి రెండు గుర్తుంచుకోవాలి. భావకవిత్వానికి పేరెన్నికగన్న కవి ఎవరు? రాయపోలు సుబ్బారావు. అతను తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రవల్లి, జడగుచ్చులు, వనమాల మొదలై అతని యొక్క రచనలు, కావ్యాలు. రమ్యలోక, మాధురి దర్శనం, లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయపోలు కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. అద్భుత వర్ణనలు అంటే మనం రాసే లైన్ వర్ణనగా చాలా అందంగా ఉంటుంది అన్నట్టు. అందులోని పదాలు అందంగా ఉంటాయి అన్నట్టు, రైటింగ్ కాదు, వాక్యాలు. తెలుగుదనం, దేశభక్తి రాయబోలు కవిత్వంలో అడుగడుగు కనిపిస్తాయి అన్నట్టు, లైన్ టు లైన్ కనిపిస్తాయని చెప్తున్నారు. ఈ పాఠం కూడా గేయ ప్రక్రియకు చెందింది. ఈ పాఠం యొక్క ఉద్దేశం భారతదేశ అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం, సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశం ప్రత్యేకత. మన దేశ గౌరవంని దశ దిశలా చాటడం మన కర్తవ్యం. దశ దిశ అంటే 10, దిశ అంటే దిక్కు, 10 దిక్కులు. ఇదే సమాసం, ద్విగు సమాసం. నెంబర్ వచ్చింది నామవాచకం కాబట్టి ద్విగు సమాసం. చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తికి కలిగించడమే పాఠం యొక్క ఉద్దేశం. అంటే భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రక్రియ ఏమో గేయ ప్రక్రియ. ఇది మనకు తెలుసు. శ్రీలు పొంగిన జీవగడ్డై, పాలు బారిన భాగ్యసీమై, వరలినది భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా, వేద శాఖలు వెలిసెనిచ్చట, ఆది కావ్యం బలెరనిచ్చట, బాదరాయన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల. చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క నేర్చుకోవాల్సిన పద్యం. పదజాలం. గీత గీసిన పదాల అర్థాలు రాయండి. విపినం అంటే ఏంటిది? అడవి. ఇది ఇంపార్టెంట్. భూతలం అంటే భూమి. మేళవింపు అంటే కలసి. మధువు తేనె. గీత గీసిన పదాలకు సమానార్థాన్ని ఇచ్చే గేయం నుండి తీసి రాయండి. సంపద అంటే ధనం. బానిసత్వం అంటే దాస్యం. గొప్పవారంటే వీరపురుషులు. వేడిగా అంటే కాక, వేడిగా. అది లెసన్ నుండి ఉన్న సమానార్థాలు గేయం నుండి. క్రింది వాక్యాల్లో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు రాయండి, వాటిని గుర్తించి రండి. అంటే ఒకే అర్థాన్ని పర్యాపదాలాగా. విపినలో క్రూర జంతువులు ఉంటాయి. ఆ అరణ్యాలని
మునులు నివసిస్తారు. ఇంతకుముందు చెప్పిన విపినం అంటే అడవి అనేది. విపిన, అరణ్యం, అడవి. ఇక్కడ రాసుకున్నాం కదా విపినం అంటే అడవి అని. విపినం, అరణ్యం, అడవి. ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు. ఈ నేల పుట్టిన ప్రతివారు పౌరుషవంతులే. ఇక్కడ చూడండి, నేల, ధరణి, భూమి. గొప్పవారి సేవలు చిరస్థాయిగా ఉంటాయి, అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి. ఇక్కడ ఏంటిది? చిరస్థాయిగా. చిరస్థాయిగా అంటే ఎల్లప్పుడూ. నెక్స్ట్ వాక్యాలు. ఈ శిల్పం ఎంత అందంగా ఉందో అంటే ఆశ్చర్యార్థకం. పనిని త్వరగా పూర్తి చేయాలి. ఇది విధిగా చేయాల్సిన పని కాబట్టి ఏంటిది? విద్యార్థకం. చుట్టాలు ఎప్పుడు వస్తారు? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థకం. ఈ పుస్తకం వెల ఎంత కాబట్టి ప్రశ్నార్థకం. క్వశ్చన్ మార్క్ ఉంటే అది ప్రశ్నార్థకం. పాఠం అందరూ చదువుకొని రండి అంటే విధిగా చేయాల్సిన పని కాబట్టి విద్యార్థకం. మీరు నా నుండి తెలుసుకోండి ఇది కూడా విద్యార్థకం. ఇక్కడ మరికొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను. మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి మీరు రావాలి. ఇక్కడ దయచేసి, ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను అనే వాక్యాలు వస్తే ఈ 3 వాక్యాల్లో మరొకరు ప్రార్థిస్తున్నట్లుంది కదా. దయచేసి, ప్రార్థిస్తూ, వేడుకుంటున్నాను. ఇట్లా ప్రార్థిస్తున్నట్లుంటే ఆ వాక్యాలను ప్రార్థనార్థక వాక్యాలు అంటాం. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వాక్యం. నేను ఉన్నత చదువు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయం లేకుండా మాట్లాడగలను. అంటే ఇక్కడ నేను ఉన్నత చదువు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయం లేకుండా మాట్లాడగలను. ఈ వాక్యాలు ఒకరి సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే సామర్థ్యార్థ వాక్యం అంటారు. సామర్థ్యాన్ని తెలియజెప్పే భావాన్ని సామర్థ్యార్థక వాక్యం అంటారు. అంటే తనలోని సామర్థ్యం గురించి చెప్తున్నారు, తన యొక్క బలం చెప్తున్నారు. నేను ఉన్నత చదువు ఖచ్చితంగా చదవగలను, నేను నడిచి వెళ్తా, నేను భయం లేకుండా మాట్లాడతా అన్నట్టు తన యొక్క స్ట్రాటజీ, తన స్ట్రెంత్ అనేది చెప్తున్నాడు కాబట్టి అది సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్, అతడు ఎప్పుడు వస్తాడో రాడో, డౌట్. రేపు వర్షం పడవచ్చు, డౌట్. ఈరోజు ఎండ కాస్తుందో లేదో, డౌట్. అంటే ఈ 3 వాక్యాల పని జరుగుతుందో లేదో అనే సందేహం వాక్యం వ్యక్తమవుతుంది. అంటే డౌట్ఫుల్గానే ఉంది కాబట్టి పని జరుగుతుందో లేదో అనే సందేహం వస్తే దాన్ని సందేహాత్మక వాక్యం అని అంటారు. ఓకే. నెక్స్ట్, లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడవచ్చు, మీరు వెళ్ళవచ్చు. అంటే ఇదేంటిది? అనుమతిని ఇస్తున్నట్లుంది కదా. లోపలికి రావచ్చు, చూడొచ్చు, వెళ్ళొచ్చు, తినొచ్చు. ఈ వాక్యాలు అనుమతిని ఇస్తున్నట్లున్నాయి కాబట్టి ఇవి అనుమత్యార్థక వాక్యాలు అంటారు. అంటే ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యం అనుమత్యార్థక వాక్యం అంటారు. ఇప్పుడు ఏ వాక్యం నేర్చుకున్నాం? ప్రార్థనాత్మక వాక్యం, సామర్థ్యాత్మక వాక్యం, సందేహాత్మక వాక్యం, అనుమతార్థక వాక్యం. నెక్స్ట్, ఇతరులను ఎగతాళి చెయ్యొద్దు, నీటిని వృధా చెయ్యొద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఇక్కడ ఈ వాక్యాలు పనులను చేయవద్దని చెప్తున్నాయి, అంటే నిషేధిస్తున్నాయి కనుక వీటిని నిషేధార్థక వాక్యాలు అంటారు. ఒక పనిని చెయ్యొద్దని అంటే నిషేధార్థాన్ని ఇచ్చే వాక్యాలను ఏమంటారు? నిషేధార్థక వాక్యం అంటారు. నెక్స్ట్, ఇప్పుడు విద్యార్థక వాక్యం అంటే ఏంటిది? విధిగా చేయాల్సిన పనిని విద్యార్థక వాక్యం అంటాం. ఆశ్చర్యానికి కలిగజేసే వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యం అంటాం. క్వశ్చన్ మార్కున్న పదాలని ప్రశ్నార్థకం అంటాం. ప్రార్థిస్తున్నట్లు ఉండే వాక్యాలని ప్రార్థనార్థక వాక్యాలు అంటాం. మరి సామర్థ్యాలను తెలియజేసేది సామర్థ్యార్థక వాక్యం, సందేహాలు తెలియజేసేది సందేహార్థక వాక్యం, అనుమతిస్తున్నట్లు తెలియజేసేది అనుమతార్థక వాక్యం, నిషేధిస్తున్నట్టుంటే నిషేధార్థక వాక్యం. ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పేపర్ 192లో ఖచ్చితంగా బిట్ వస్తుంది. 1 మార్క్ బిట్ అండి, ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో వస్తుంది. ఇక్కడ బిట్స్ చేద్దాం వీటికి సంబంధించి. అట్లా అనుకోకండి అంటే ఇది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అట్లా అనుకోకండి, చెయ్యకండి, అనుకోకండి, వద్దండి అంటే నిషేధిస్తున్నట్టుంది కాబట్టి నిషేధార్థక వాక్యం. నెక్స్ట్, నేను చెప్పింది విన్నారో లేదో అంటే సందేహంగా ఉంది కాబట్టి సందేహార్థక వాక్యం. ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో, ఇది కూడా సందేహం కాబట్టి సందేహార్థక వాక్యం. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడ ఏంటిది? అనుమతిస్తున్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు, తినొచ్చు, వెళ్ళొచ్చు, అనుమతిస్తారు కాబట్టి అనుమత్యార్థక వాక్యం. అనుమతి లేకుండా లోపలికి రావద్దు, చెయ్యొద్దు అంటారు, నిషేధార్థక వాక్యం. మీరు భోజనానికి వెళ్ళవచ్చు అంటే అనుమతిస్తుంది కాబట్టి అనుమత్యార్థక వాక్యం.
అబ్బా ఎంత వర్షం కురిసింది, అబ్బా అన్నారు. అబ్బా అంటే ఆశ్చర్యం, ఆశ్చర్యార్థక వాక్యం. మనసు పెట్టి వినండి, మనసు పెట్టి వినండి అంటే ఇదేంటిది? విధిగా చేయాల్సిన వాక్యం. విధిగా చేయాల్సిన వాక్యాన్ని ఏమంటారు? విద్యార్థక వాక్యం. ఓకే, కంప్లీట్. నెక్స్ట్, గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ కెప్టెన్ విజయ రఘునందన్. లాస్ట్ లెసన్ రాణి శంకరమ్మ, 12th లెసన్. రాణి శంకరమ్మ పాఠం యొక్క నేపథ్యం ఏంటో చూద్దాం. తెలంగాణలో వీర నారీమణులకు కొదవలేదు. అటువంటి నారీమణులలో ఆందోళన సంస్థానాన్ని పాలించి, ఇక్కడ ఆందోళన సంస్థానాన్ని పాలించి శత్రులను గడగడలాంఛించిన రాణి శంకరమ్మ ధైర్య సాహసాలు కలిగిన వీర వనిత. ఆందోళన సంస్థానాన్ని పాలించిన వారెవరు? రాణి శంకరమ్మ. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచెర్లలో 1702లో పుట్టింది. రాజమ్మ సంగారెడ్డి దంపతులకు జన్మించిన శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకుంది. అంటే నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించిన రాణి శంకరమ్మ శత్రువుల పాలిట అపరకాళీ వల్ల ధైర్య సాహసాలు ప్రదర్శించింది. చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకుంది. మెదక్ ప్రాంతాన్ని చరితార్థం చేసిన రాణి శంకరమ్మ గురించి ఈ పాఠం తెలియజేస్తుంది. మెదక్ ప్రాంతానికి చెందిన ఈ రాణి శంకరమ్మ గురించి పాఠం తెలియజేస్తుంది అన్నట్టు, తన జీవిత చరిత్ర గురించి. మెదక్ పూర్వనామం ఏంటిది? మెతుకు సీమ. ఓకే, గుర్తుంచుకోండి. ఈమెది ఏ సంస్థానం? ఆందోళన సంస్థానం. ఈ పాఠం గేయ ప్రక్రియకి చెందింది, గేయకథ ప్రక్రియకి చెందింది. గేయకథ ప్రక్రియకి చెందింది. కథను గేయ రూపంలో చెబితే గేయకథ, కథనే గేయాల రూపంలో చెప్తే అది గేయకథ. లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ పాఠం. సంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీస్తు శేషులు సంపన్నుడుంబై రంగాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత ఆందవోలు శౌర్య వీరరెడ్డి త్రయం అంటే వీరుల గాథలు పుస్తక ఆధారంగా రూపొందించిన పాఠ్యాంశం ఇది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. క్రీస్తు శేషులు సంపన్నుడుంబై రంగకృష్ణాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర త్రయం వీరుల గాథల పుస్తకం ఆధారంగా ఇది తీసుకున్నారన్నది ఈ పాఠం. ఇది గేయ కథలా ఉంటుంది, కథనే కానీ గేయ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని గేయ కథ అంటారు. వీర తెలంగాణ, మన శౌర్య తెలంగాణ, మన ధైర్య తెలంగాణ అనుకుంటారు. ఇందులో బిట్స్ చూద్దాం. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ బిట్. నైజాం నవాబు శంకరమ్మకు రాయబగన్ అనే బిరుదు ఇచ్చాడు. రాణి శంకరమ్మకు రాయబగిన్ అనే బిరుదు ఎవరిచ్చారు అంటే నైజాం నవాబు. గుర్తుంచుకో, ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ రాయబగిన్ అంటే అర్థం ఏంటి అంటే రాజ సహోదరి. నెక్స్ట్ ఇక్కడ 1974 సంవత్సరంలో రాణి శంకరమ్మ తుది శ్వాస వచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అంతే అండి. ఇక్కడ బిట్స్ కూడా ఉన్నాయండి. స్త్రీలను భారతీయులు ఎట్లా పూజిస్తారు అంటే మాతృదేవతగా. మహిళలు ఒక తరం నుండి మరో తరానికి దేన్ని అందించుకుంటుంటారు అంటే భారతీయ సంస్కృతిని. జాతి జీవనశక్తి దేనివల్ల వెలుసుకుని ఉంటుంది? దేనివల్ల? సభ్యత సంస్కారాలు. వేటి ఉన్నతికై స్త్రీలు పరిశ్రమిస్తారు? కుటుంబ సమాజం కోసం. దేనికోసం ప్రాణత్యాగం చేయడానికైనా చేయవచ్చు? మాతృభూమి రక్షణకి ప్రాణత్యాగమైనా చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పదజాల వినియోగం. గీత గీసిన పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలు అది కానీ మనం అర్థాలు రాయాలి. ప్రసిద్ధి అంటే ఖ్యాతి, అభివృద్ధి. స్వప్నం అంటే కళ. సమరం అంటే యుద్ధం. శౌర్యం అంటే ఇప్పుడు రాణి శంకరమ్మ శౌర్యం చూపించింది అంటే పరాక్రమం. శత్రువులతో శౌర్యంగా పోరాడింది అంటే పరాక్రమంతో పోరాడింది. దీప్తి అంటే కాంతి, వెలుగు. నెక్స్ట్ పదాలను విడదీయండి. రంగనాథాలయం. ఇక్కడ చూడండి, రంగనాథ ఆ ప్లస్ ఆలయం. రంగనాథ ఆ ప్లస్ ఆలయం. ఇక్కడ చూడండి, ఆ ప్లస్ ఆలయం, రంగనాథ ఆలయం. ఏమవుతుంది? ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. అమృతాన్నం. అమృత ఆ ప్లస్ అమృత ప్లస్ అన్నం. అమృతాన్నం దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ.
నెక్స్ట్ అజరామరం. అజర అజర అంటే ఆ ప్లస్ ఆమరం. అజర ప్లస్ అమరం, అజరామరం దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది కూడా సవర్ణ. కవీంద్రుడు. కవి ఈ ప్లస్ ఇంద్రుడు. కవి ఈ ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు. ఈ వచ్చింది కాబట్టి దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘసింది. నెక్స్ట్ విగ్రహ వాక్యాలు ఇంపార్టెంట్. చదువు సంధ్యలు. చదువుయును సంధ్యయును అంటే రెండు వచ్చినాయి కాబట్టి ఇదేంటిది ద్వంద్వ సమాసం. పాము ముంగీసలు. పాముయును ముంగీసయును ద్వంద్వ సమాసం. ఎండ వానలు. ఎండలు వానలు ద్వంద్వ సమాసం. కొండ కోనలు. కొండలు కోనలు ద్వంద్వ సమాసం. మంత్రతంత్రాలు. మంత్రాలు తంత్రాలు ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు. తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. రామకృష్ణులు. రాముడును కృష్ణుడును. రామకృష్ణుడు ద్వంద్వ సమాసం. కూరగాయలు. కూరయును కాయయును ద్వంద్వ సమాసం. ఓకే, నెక్స్ట్ ద్విగు సమాసం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ద్విగు సమాసం ఇక్కడ ఒక వర్డ్ వస్తే ఏంటిది దశ దిశలు అని వచ్చే. దశ అంటే 10 అని చెప్పిన కదా, 10 దిక్కులు. ఇక్కడ నవరసాలు. నవ అంటే 9 రసాలు. చతుర్వేదములు. చతుర్ అంటే 4 వేదములు అంటే సంఖ్యతోని వస్తే అది ద్విగు సమాసం. షట్ చక్రవర్తులు. షట్ అంటే 6 చక్రవర్తులు, 6. పంచ పాండవులు, 5 అన్నదమ్ములు. దశ దిశలు, 10 దిశలు. మొదటి పదంలో పూర్వపదము సంఖ్యావాచకం ఉండి, రెండో పదము పరపదం నామవాచకం ఉండి, వీటికి విగ్రహ వాక్యాలు ఇట్లా ఉంటాయి. అంటే ఫస్ట్ పదమేమో సంఖ్యావాచకం, సంఖ్య వచ్చింది. నెక్స్ట్ ఏమో నామవాచకం వస్తే అట్లా వస్తే అది దిగు సమాసం. నవరసాలు 9 సంఖ్య గల రసాలు. చతుర్వేదములు 4 సంఖ్య గల వేదములు. షట్ చక్రవర్తులు 6 సంఖ్య గల చక్రవర్తులు. పంచ పాండవులు 5 సంఖ్య గల పాండవులు. దశ దిశలు 10 సంఖ్య గల దిక్కులు. 8 బొమ్మలు 8 సంఖ్య గల బొమ్మలు. ఓకే, మొదటి పూర్వపదం, సెకండ్ది నామవాచకం పరపదం. ఇలా ఉంటే అది ద్విగు సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం. ఇక్కడ చూడండి మనం వీటికి సంబంధించి బిట్స్. 100 సంవత్సరాలు. 100 సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం. ముక్కు చెవులు. ముక్కు చెవులు ఏ విధంగా రాస్తాం మరి? ముక్కుయును చెవులు అనే రాస్తాం. ఇది ముక్కు చెవులు ఏమవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది. ద్విగు సమాసం అవుతాయా? కాదు. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా రాస్తాయి అంటే ముక్కుయును చెవులుయును. ఇదేంటిది? ద్వంద్వ సమాసం. నామవాచకం వచ్చిందే, ఇక్కడ రాలేదు కాబట్టి ఇట్లా. 7 ఏండ్లు అంటే 7 సంఖ్య గల ఏండ్లు. ఇదేంటి? ద్వంద్వ సమాసం. ఎందుకంటే ఫస్ట్ సంఖ్యావాచకం, 2 నామవాచకం. ద్విగు సమాసం. నెక్స్ట్ 6000 గుర్రాలు అంటే ఇక్కడ సంఖ్య వచ్చింది. 6000 సంఖ్య గల గుర్రాలు. గుర్రాలు అనేది నామవాచకము, 6000 అనేది సంఖ్యావాచకం కాబట్టి ఇది ఏమవుతుంది? ద్విగు సమాసం అవుతుంది. శౌర్య ధైర్యాలు అంటే శౌర్యమును ధైర్యమును ఏమవుతుంది? శౌర్యమును ధైర్యమును ద్వంద్వ సమాసం. ఓకే, సంఖ్యావాచకము ఫస్ట్ సంఖ్యావాచకం వచ్చి తర్వాత నామవాచకం వస్తే ద్విగు సమాసం. 2 నామవాచకాలు వస్తే ద్వంద్వ సమాసం. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఉపవాచకం. ఉపవాచకం టోటల్ కలిపి నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఉపవాచకం నుండి కూడా బిట్స్ వస్తాయి. ఉపవాచకం నుండి ఏ విధంగా బిట్స్ వస్తాయో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉపవాచకం ఇక్కడ మన పండుగలు ఉంది లెసన్. మన పండుగల గురించి ఇక్కడ బతుకమ్మ పండుగ గురించి ఇచ్చారు. ఎందుకంటే బతుకమ్మ పండుగ ఏ రోజు ఎటువంటి బతుకమ్మ పేరుస్తారు, దాని పేరేంటి, రోజుకొక తీరు బతుకమ్మ పేరుస్తాం కదా, ఆ బతుకమ్మ పేరేంటి, బతుకమ్మ ఏ రోజున జరుపుకుంటాము అంటే పెత్రమాస రోజు 9 రోజులు జరుపుకుంటాం కదా, 9 రోజులకు 9 పేర్లు ఉంటాయి, అవేంటి, ఆ విధంగా అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ నుండి బిట్ వచ్చిందండి మొన్న టెట్లో. ఆరుట్ల కమలాదేవికి సంబంధించి ఏ బిట్ వచ్చిందంటే బిట్ ఇక్కడ నుండి వచ్చింది. ఆరుట్ల కమలాదేవి యొక్క పేరేంటి అంటే పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెకి ఏ పేరు పెట్టారు ఆరుట్ల కమలాదేవికి. ఇది మన టెట్ బిట్టు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మళ్ళీ చెప్తున్నా, ఆరుట్ల కమలాదేవి పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు హైప్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయడం, హైప్ ఇవ్వడం ద్వారా. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి హైప్ చేయండి. ఉపవచం టుమారో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎవరు కూడా కామెంట్లో ఆన్సర్ చెప్పడం లేదు. ఒకరు ఇద్దరు మాత్రమే కామెంట్లో రిప్లై ఇస్తున్నారు. థ్యాంక్ యూ.